వెల్కమ్ టు పొలిటికల్ కామెంట్ బై అభినవ్ భారత్. ప్రాణాలకు తెగించి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడిన నాయకుడు, అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసి చూపించిన సాధకుడు, తెలంగాణ రాష్ట్ర అవతరణ నుంచి 10 ఏళ్లు తిరుగు లేకుండా పరిపాలించిన ముఖ్యమంత్రి, ఇక్కడి ప్రజలతో ఏకంగా తెలంగాణ జాతిపిత అనిపించుకున్న పాలకుడు, 10 నెలలుగా ప్రజలకు ముఖం చూపించకుండా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఒక్క ఓటమి ఆయన్ను కొంగదీసిందా? లిక్కర్ స్కామ్లో బిడ్డ అరెస్టు మానసికంగా దెబ్బతీసిందా? లేక కావాలని ప్రజలు తన రాకను కోరుకునే రోజు కోసమే ఒక ప్లాన్ ప్రకారం అదును కోసం ఎదురు చూస్తున్నారా? సొంత పార్టీలోనే కాదు, ఇప్పుడు తెలంగాణను పాలిస్తున్న కాంగ్రెస్లో కూడా ఇవే ప్రశ్నలు తిరుగుతున్నాయి. కేసీఆర్కు ఏమైంది? ఇదే ఇవాల్టి మన పొలిటికల్ కామెంట్. గతమెంతో ఘనకీర్తి గలవాడ అన్నట్లుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ బీఆర్ఎస్ల పరిస్థితి. 10 ఏళ్లు ఏకఛత్రాధిపత్యంగా రాష్ట్రాన్ని పాలించిన పార్టీ, ఆ పార్టీని నడిపించిన నాయకుడు గత కొంతకాలంగా ప్రజల్లో లేడు. తనను గెలిపించిన నియోజకవర్గానికి దూరమై, తన ఉనికిని కోరుతున్న ప్రజలకు కూడా దూరమై అజ్ఞాతవాసం గడుపుతున్నారు. కేసీఆర్ రావాలని, ఆయన సలహాలు తమకు కావాలని సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని విధాలుగా గిచ్చే ప్రయత్నం చేసినా, ఎంత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా ఆయన మాత్రం ఇసుమంతా కూడా టెంప్ట్ అవ్వలేదు. అన్నింటికీ తన కొడుకు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్నే ముందు నిలబెట్టి పోరాటం సాగిస్తున్నారు. కేసీఆర్ ఇలా చేయడానికి కారణాలేంటి అనే ప్రశ్నకు అనేక ప్రశ్నలు సమాధానాలుగా వినిపిస్తున్నాయి. అధికారం దూరమైందనే బాధలో ఆయన బయటకు రావడం లేదా? లేక ఊహించని ఓటమిని ఆయన ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారా? అనారోగ్య సమస్యలే ఆయన బయటకు రాకపోవడానికి ప్రధాన కారణమా? లేదంటే లిక్కర్ స్కామ్లో తన బిడ్డ కవిత జైలుకు వెళ్ళడం ఆయన్ను మానసికంగా కుంగదీసిందా? లేక కొంతమంది అనుకుంటున్నట్టుగా నిజంగానే దీని వెనుక ఇంకేదైనా వ్యూహం ఉందా? అలా అనేక ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో సుడులు తిరుగుతున్నాయి. అయితే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను ఒక్కసారి గమనిస్తే 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజల మెప్పును పొందడంలో ఇంకా వెనుకబడే ఉంది. అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా వాళ్ళు చెప్పిన 6 గ్యారంటీలు ఇంకా అమలు చేయకపోవడం ఒక పక్క, హైడ్రా పేరిట జంట నగరాల్లో జరుగుతున్న కూల్చివేతలు, అలాగే మూసీ ప్రక్షాళన పేరుతో భారీగా ప్రజల నివాసాలను తొలగించే ప్రక్రియ మరోపక్క ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను కూడా మూటగట్టుకుంటుంది. ఇలాంటి సమయంలో అధినేత బయటకు రాకపోయినా కేటీఆర్ ముందు నిలబడి పోరాటం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ను నిలువరిస్తే తప్ప ప్రతిపక్షం దూకుడుకు కళ్యం వేయలేమని భావిస్తున్న రేవంత్ సర్కార్ అతని అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయినా సరే తాను అరెస్టుకు సిద్ధమని ప్రకటిస్తూ కేటీఆర్ మరింత దూసుకుపోతున్నారు. మరోపక్క బెయిల్ మీద బయటకు వచ్చిన కవిత తనకు జరిగిన అన్యాయంపై తిరుగుబాటు చేస్తానని, ప్రజల్లోకి వెళ్లి తనపై జరిగిన కుట్రను చెబుతానని శపథం చేసినా ఇప్పటి వరకు మళ్లీ కనిపించలేదు. దీనికి కూడా ఆమె అనారోగ్యమే కారణమని సన్నిహితులు చెబుతున్నా పక్కా ప్లాన్తో ప్రభుత్వంపై పోరాటానికి కవిత సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఒక పక్క కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమవుతోందని భారీగా ప్రచారం జరుగుతోంది. మరోపక్క కవిత ప్రజల్లోకి రావడానికి సిద్ధమవుతున్నారనేది మరోపక్క వినిపిస్తోంది. వీటన్నింటికీ అతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాది పూర్తయిన రోజున కేసీఆర్ సింహంలా బయటకు వచ్చి గర్జిస్తారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. వీటన్నింటిని బట్టి చూస్తుంటే కాంగ్రెస్కి గట్టిగా చుట్టుముట్టేలా బీఆర్ఎస్ నేతలు ప్రణాళిక వేస్తున్నారని, దీని కర్త కర్మ క్రియ అన్ని కేసీఆర్ అని తెలుస్తోంది. నిజానికి కేటీఆర్ అరెస్ట్ కావడం కోసం వెయిట్ చేస్తున్నట్టే ఉంది. ఆయన మాటలే అందుకు నిదర్శనం. తన అరెస్ట్ ద్వారా పార్టీలో తీవ్రమైన కదలిక వస్తుందని, దాన్ని కొనసాగించడానికి జైలు నుంచి రాగానే పాదయాత్ర చేయాలనేది కేటీఆర్ ప్లాన్. ఇక కేటీఆర్ అరెస్ట్ అయిన మరుక్షణం కేసీఆర్ బరిలోకి దిగడం ఖాయం. మరోపక్క కవిత కూడా ప్రజల్లోకి వెళ్ళడానికి అన్ని విధాలా సిద్ధమవుతున్నారు. వీటన్నింటికి తోడు ప్రభుత్వంపై విరుచుకుపడటానికి హరీష్ రావు ఉండనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ను అరెస్ట్ చేసి చేతులారా తలనొప్పి తెచ్చుకోవడం,
ఎందుకులే అని ఆలోచన కూడా కాంగ్రెస్ అధిష్టానం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏపీలో ఎన్నికలకు ముందు చంద్రబాబును అరెస్టు చేసి జగన్ ఎంత నష్టపోయాడో కళ్ల ముందే కనిపిస్తూనే ఉంది. అదే తప్పు చూస్తూ చూస్తూ రేవంత్ రెడ్డి చేయరు. ఒకవేళ చేద్దామనుకున్న గత అనుభవాల దృష్ట్యా కాంగ్రెస్ హైకమాండ్ అందుకు ఒప్పుకోకపోవచ్చు. వీటన్నింటిని బట్టి చూస్తే బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ముందు ఎక్కువ సవాళ్లు ఉన్నట్టుగా స్పష్టమవుతోంది. ప్రభుత్వ వ్యతిరేకతను ఏ క్షణమైన ఓటుగా మలుచుకోగల శక్తి కేసీఆర్కు నాలుక మీదే ఉంది. ఇక ఆయనకు అర్జునుడిలా కేటీఆర్ ఉండనే ఉన్నాడు. అలాంటప్పుడు బంతి కాంగ్రెస్ కోర్టులోనే ఉందన్నది సుస్పష్టం. ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ను అరెస్ట్ చేసిన కేసీఆర్ బయటకు వచ్చినా నష్టపోయేది కాంగ్రెస్. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పదింతలు చేయగల శక్తి కారు పార్టీకి ఉందని చెప్పడానికి ప్రధాన కారణం ఆ పార్టీకి గ్రామాల్లో ఉన్న బలమే. ఏతా ఓతా ఇప్పుడు ఆచితూచి అడుగులు వేయాల్సింది అధికారంలో ఉన్న కాంగ్రెస్. అధికార పార్టీని ఈ పరిస్థితుల్లోకి నెట్టడంలో బీఆర్ఎస్, ముఖ్యంగా ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సక్సెస్ అయ్యారనే చెప్పుకోవాలి. కేటీఆర్ లోపలికెళ్లినా కేసీఆర్ బయటకొచ్చినా నష్టపోయేది మాత్రం కాంగ్రెస్సే అన్న వాతావరణం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో నెలకొంది. దీని వెనుక ఉన్న మాస్టర్ బ్రెయిన్ ఎవరో కాదు, కేసీఆర్. ఆయన ఫామ్ హౌస్ నుండి బయటకు రావటం లేదని అదే పార్టీలో కొంతమంది నేతలు బాధపడుతున్నా గ్రౌండ్లో జరుగుతున్నదంతా ఆయన స్కెచ్ ప్రకారమే నడుస్తుందని, కేసీఆర్ ప్లాన్ ఆపరేషన్ కాంగ్రెస్ పక్కాగా అమలైతే కాంగ్రెస్కు ఉక్కపోత తప్పదని మరికొంతమంది బలంగా విశ్వసిస్తున్నారు. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కటం ఖాయం. ఇది ఈ వారం పొలిటికల్ కామెంట్. మరో పొలిటికల్ కామెంట్తో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.